Hi everyone. Now we see the definition of a vector space. Vector space definition అంటే చూద్దాం. A set capital V of vectors is said to be a vector space under a field capital F of scalars. Here scalar means the real numbers or complex numbers and so on, whatever it may be. సో వీని వెక్టర్ స్పేస్ చెప్పాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ద ఫాలోయింగ్ కండిషన్స్ మస్ట్ హోల్డ్స్ టు సే ఎఫ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. First one, V comma plus E is abelian. The set capital B must be abelian group under the binary operation addition. B అనేది addition to abelian group అవ్వాలి. Second one, scalar multiplication condition must hold. Scalar multiplication condition must holds in capital V. క్యాపిటల్ విలో స్కేలార్ మల్టిప్లికేషన్ కండిషన్ ఉండాలి. అంటే ఏంటి స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఫర్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి ఇంప్లాయిస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఇక్కడ ఏ ఏమో ఫీల్డ్లోది అంటే స్కేలార్, ఆల్ఫా ఏమో వెక్టార్. సో వాటి ప్రొడక్ట్ మాత్రం వెక్టార్. స్కేలార్ మల్టిప్లికేషన్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ స్కేలార్ అండ్ వెక్టార్ is again a vector. It is the scalar multiplication condition. And the last one, this last condition again contains 4 inner conditions. They are also to be satisfied to say F is a vector space. Among them, 4 కండిషన్స్ ఇంకా ఉన్నాయి. ఈ 4 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయ్యాలి పైన రెండుతో పాటుగా. ఇవన్నీ ఉంటేనే అప్పుడు వీని మనం వెక్టర్ స్పేస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా ఫర్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు బి. ఓకే, సో బేసిక్గా స్కేలర్స్ని స్కేలర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏబిసి స్మాల్ ఆల్ఫాబెట్స్ అండ్ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఆల్ఫా బీటా గామా గ్రీక్ లెటర్స్. ఓకేనా, స్కేలర్స్ని ఐబీసీ రాస్తారు, వెక్టర్స్ ఏమో ఆల్ఫా బీటా గామా డేటా అండ్ సో ఆన్ వర్త్ రిప్రజెంట్ చేస్తారు. So first condition is A into alpha plus beta equal to A alpha plus A beta for A belongs to F and alpha belongs to B, beta belongs to B. Second one, A plus B into alpha equal to A alpha plus B alpha for A comma B belongs to capital F and alpha belongs to B. Third one, AB into alpha equal to A into B alpha for A comma B belongs to capital F and alpha belongs to B. And the last one, 1 dot alpha equal to alpha for alpha belongs to B. If all these conditions are existed in capital V, then we say that capital V is a vector space under the field of scalars capital F. Say simply we denote V comma F is a vector space. This is an algebraic structure. Okay. So come to scalar multiplication condition once again. In this condition, what we observe? In this condition, the product A into alpha belongs to B. In this product, only one number or one element alpha only from capital V. The other element is from out of capital V, that is from capital U. That's why scalar multiplication is called external composition. External కాంపోజిషన్. మనకి స్కేలార్ మల్టిప్లికేషన్ కండిషన్లో ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు వీలో ఆల్ఫా ఒక్కటే వీలోది, కానీ ఏ అనేది వీలో కాదు, బయట నుంచి వచ్చింది సెట్లోది. వి కాని సెట్లో నుంచి తీసుకున్నాం మనం, కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటారు. కానీ వి కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్, వేరేజ్ అండ్ వి కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్. ఎబిలియన్ గ్రూప్ మీన్స్ దేర్ ఆర్ 5 ప్రాపర్టీస్: క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కామ్యుటేటివ్. ఓకే, ఈ 5 కండిషన్స్లో మనం తీసుకున్న ఎలిమెంట్స్ అన్ని కూడా కంప్లీట్గా వీలోవే. ఇన్ ఆల్ దీస్ కండిషన్స్ వీఆర్ టేకింగ్ ద ఎలిమెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ వి ఓన్లీ. దెర్ ఈస్ నో ఎనీ ఎక్స్టర్నల్ సెట్. ఓకే, దట్స్ వై హియర్ వి కామా ప్లస్ అడిషన్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ కాంపోజిషన్. ఇంటర్నల్ కాంపోజిషన్. ఓకే.